అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పలగాని రాజు అండి. అన్న ఏం పని చేస్తారు? మేము వంటలు చేస్తామండి. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అవునండి. ఎలా ఉంది అసలు పరిపాలన? గత ప్రభుత్వం కన్నా ఇది చాలా బాగుందండి. ఇప్పుడు చంద్రబాబు గారు మనం అనుకున్న దాని మీద ఆయన అన్న పథకాలు మొత్తం అమలు పరుస్తున్నాడు ఒకటి నిదానంగా. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు అన్నమాట ప్రకారమే పథకాలన్నీ అమలు చేస్తున్నారు కదా, సూపర్ 6 పథకాలు. అవునండి. ఎలా అనిపించినాయి అసలు ఆ పథకాలు? మాకు చాలా ఆనందంగా ఉందండి. అది గత ప్రభుత్వం కన్నా పథకాలు ఎక్కువ పెట్టారు. అన్నమాట ప్రకారం కూడా ఒకటి నిర్వహిస్తున్నారు బాబు గారు అన్న ప్రకారం. అన్న ఇప్పుడు డిఎస్సి తీశారు కదా, ఎలా అనిపించింది అసలు ఆ కార్యం? మెగా డిఎస్సి అన్న దాని మీద చాలా బాగుందండి. అన్నమాట ప్రకారం వాళ్ళు నెరవేర్చారండి. అన్నమాట మెగా డిఎస్సి అన్న ఇప్పుడు చంద్రబాబు గారు కొత్తగా P4 బంగారు కుటుంబం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం ఎలా అనిపించింది అసలు? లేని వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఆ పథకం. లేని వాళ్ళకి అది వాళ్ళకి చాలా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి అన్నదాని మీద షాప్స్ అని వాళ్ళకి ఇంకా ఏ వ్యాపారం కావాలో ఆ వ్యాపారం మీద అవగాహన పెట్టి కలెక్టర్ తాళ్ళతో కూడా చాలా బాగా అవగాహన వాళ్ళకి రప్పిస్తున్నారు. అంటే ఆయన యొక్క సొంత నియోజకవర్గంలో 250 కుటుంబాలు దత్తత ఇస్తున్నారు. మరి ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా అమలు చేస్తారంటారా? చేస్తే మాకు కూడా చాలా మంచిదండి. లేని వాళ్ళు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చి చాలా బాగుపడతారు. అన్న మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆర్థిక సంక్షోభం బాగాలేదు, ఖజానా ఖాళీ అని చంద్రబాబు గారు చెప్పారు. మరి అలాంటి స్థితిలో ఉచిత బస్సు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉచిత బస్సు అనేది చాలా మంచి పద్ధతి అండి. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఆర్థిక పరంగా మన ఖజానా లేకపోయినా ఖజానా సృష్టిస్తానని ఒక పక్క రాజధాని అమలు పరుస్తాని, పోలవరం కడతాని, సంక్షేమ పథకాలు కూడా బాగా ఇస్తున్నారండి. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రాం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? చాలా బాగుందండి. గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుందండి. జనాల దగ్గరికి వస్తున్నారు. చాలా మామూలుగా జనాలు ఏదన్నా ఫిర్యాదులు చెప్పినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఇది రాలేదు అది రాలేదంటే ఇమ్మీడియట్లీగా కూడా చేసి పంపిస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. గత 5 సంవత్సరాలకి ఇప్పుడు 14 నెలల పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏముందండి, మన పరిపాలన ఇది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు అన్న ప్రకారం వరుస పెట్టి అన్నీ కూడా ఫాస్ట్గా ఇస్తున్నారండి. చాలా బాగుంది. ఇప్పుడు అమరావతి రాజధాని అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా ఈ 5 సంవత్సరాల్లో? ఈ 5 సంవత్సరాలే కాదండి, 10 సంవత్సరాలు కూడా మా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇంకా ఇమ్మీడియట్లీగా కూడా పరుగులు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, మన నరేంద్ర మోడీ గారి సహాయంతో. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా చాలా మనకి అమరావతి రాజధాని కోసం ఇస్తుందండి. గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగిందంటారా? అప్పుడు మరి కరెక్టే కదండి. జే బ్రాండ్లు ఇచ్చి చాలా మనుషులు ఇబ్బంది పడ్డారు. ఆ మందు తాగి చాలా అనారోగ్యం పాలయ్యారుగా. అన్నప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది మన పార్టీ పెద్దలు అది వాళ్ళ డిసిజన్ మీద ఉంటుందండి. మరి అది నిజంగా అది అన్యాయం జరిగింది అనుకుంటే అరెస్ట్ చేస్తారేమోనండి. మరి కూటమి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ నిర్ణయం అండి. అన్నప్పుడు మరి 5 సంవత్సరాల్లో ఏమన్నా అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు ఉంది, మరి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచే అవకాశం ఉందంటారా? ఈ చంద్రబాబు గారు ఉంటే 100% అభివృద్ధి పోలవరం 100 స్పీడ్గా అయిపోద్దండి. రాజధాని కూడా ఇమ్మీడియట్లీగా అయిపోద్దండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండదండి, రాజధాని పూర్తయితే బోడి మందికి ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయండి. అంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, పథకాలు ప్రజలకు అందట్లేదు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. లేదండి, ఎందుకు వ్యతిరేకత వద్దండి. మన చంద్రబాబు గారు, మన లోకేష్ గారు ఎంతో పాదయాత్ర చేసి ఎంతో పార్టీని ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ గారు కూడా అన్న ప్రకారం హామీలు ఇస్తామన్నారు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఆయన కూడా చాలా బాగా పథకాలు అమలు పరుస్తున్నారండి. ఎలా ఉందండి ఆయన పనితీరు? అసలు లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు యువనాయకుడు అండి, సూపర్. ఆయనకేమండి, ఆయన ఏదైతే యువగాళం పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో చేసిన అభివృద్ధి మామూలుగా అన్న మాట ప్రకారం కూడా ఒకటి నెరవేరుస్తున్నారు.
లోకేష్ బాబు గారు. అంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయండి? ఆయన విద్యాశాఖ మంత్రి గారు చాలా బాగుందండి. డెవలప్మెంట్ ఏంటి అన్నీ కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, ఎలా ఉంది అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్? అది చాలామంది స్పందిస్తున్నారండి, చాలా బాగుంది అంటున్నారండి అందరూ. నా ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 స్పందిస్తామండి మేము. ఓకేనా, థ్యాంక్ యూ. అందరికీ సమానంగా సంపద పంచబడుతుంది. బాగుంటుంది ఆ విధానం, ఆ ఆలోచన విధానం చాలా గొప్పది. లోకేష్ గారి విధానం కూడా చాలా బాగుంది. ఆయన పనితీరు ఎలా ఉందండి? నారా లోకేష్ గారి పనితీరు డైనమిక్, బాగా ఆలోచిస్తున్నారు. బాగా ఆ మంగళగిరి చూడండి ఎలా డెవలప్ అవుతుందో, అలాగే రాష్ట్రం మొత్తం కూడా. ఆయన ఒక ఉచిత ఫోన్ నెంబర్ ఇస్తే 1100 అనేది 1100 అనేది మీకోసం అనేది ఫెయిల్యూర్ అవుతుంది. అది సక్సెస్ కాదు. దానికి ఫోన్ చేస్తే మీరు తప్పు, తెలంగాణ ఫోన్ చేశారు మీరు కాదు, 1900కు 2 ఫోన్ చేయండి అని చెప్తున్నారు నాకు. ఆ మీకోసం అనేది పేద ధర్మం. ఇప్పుడు ఇక్కడ న్యాయం కావాలంటే సామాన్యుడికి ఎలాగా ఒక స్పందనలో ఇప్పుడు మెరుగవుతుంది. ఈ కలెక్టర్ గారు మెరుగైన విధానం అవలంబిస్తున్నారు, రండి న్యాయం చేస్తానని. ఇవాళ నాకు కొంచెం వస్తే అక్కడికి వస్తే నాకు అక్కడ కొంచెం మెరుగైంది, నా సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించాను, అనిపించింది నాకు. ఇప్పుడు రీసర్వే చేశాడు జగన్. వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తలని గ్రామ సర్వేర్లుగా వేసుకున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకే చెప్పలేనంత అన్యాయం చేశారు. అది సరిచేయట్లేదు. ఒక కలెక్టర్ ద్వారాగానే అవుద్ది, మీరు అక్కడికి వెళ్ళండి అంటున్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మహానాడు నాటికి సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు. దాని మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. దానికోసమే నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా, నా సమస్య పరిష్కారం అవుద్దని. బాబా గారు, ఇప్పుడు గత 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు ఇంకా 14 నెలలు పోయినా ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి అభివృద్ధి బాటలో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారా? అసలు సమాజమే మెరుగవుద్ది, సంపాదన సృష్టించబడుతుంది. సమాజంలో వచ్చే 3.5 ఏళ్ళు కూడా విపరీతమైన ఆదాయాలు వస్తాయి. ఉద్యోగాల కంటే కూడా స్వశక్తి మీద బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగా సమాజం చాలా మెరుగ్గా ముందుకెళ్తుందని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మాకు మంచి జరుగుద్దని ఆశిస్తున్నాను. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 99. 1% అనేది సామాన్యుడికి న్యాయం అందాలి. అది కలెక్టరేట్ అవని ఎంఆర్ఓ ఆఫీసులు చేయరు, ఎంఆర్ఓలు అసలు పని చేయరు. ఎంఆర్ఓ కాకుండా కలెక్టరేట్లోనే న్యాయం జరగాలి. దాని మీద ఆ మహానుభావుడు న్యాయం చేస్తే సామాన్య కార్యకర్తకి న్యాయం జరుగుద్ది. ఎలాగంటే రీసర్వేలని, అవి భూములు రికార్డేజ్ 1B చేయటం అని వీటిల్లో చాలా అవకతవకలు, విఆర్ఓలు వాళ్ళు చాలా అవతవకలు జరిగినాయి. అవన్నీ కూడా సక్రమంగా అందరికీ న్యాయం జరగాలంటే ఎలాగూ పింఛన్లు ఇవన్నీ కరెక్ట్ అవుతాయి, కానీ భూముల సమస్యలు చాలా బాధలు పెడుతున్నారు. రెవెన్యూ వాళ్ళు, మండల రెవెన్యూ వాళ్ళు చాలా బాధలు పెడుతున్నారు. దాని మీద ఈ మహానాయకులు కొంత దృష్టి పెట్టి సామాన్యుడికి మేలు జరిగేటట్టు మేలు చేస్తే 50 ఏళ్ళు అయినా సరే. ఆ విజన్ 1947 అంటున్నారు, 47 కాదు ఇంకా ఎక్కువ మేలు ఒకసారి అంటూ బాగుపడితే సమాజం మెరుగైతే వెనక తిరిగి చూసుకోవక్కర్లేదు. కష్టపడే మనస్తత్వం ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే సమాజం చాలా మెరుగవుద్ది. సరే బాబా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.